ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభములు శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది కీర్తనల గ్రంథం నుండి 29వ కీర్తన 8వ లేఖనమును మనం స్పష్టంగా చదువుకుందాం. దేవుడు స్వరము అరణ్యమును కదిలించును. దేవుని స్వరము అరణ్యమును కదిలించును. నిజం. అరణ్యములో ఏముంటాయో సమస్త జనులకును సార్వత్రిక సంఘములలో విశ్వాసులకును తెలుసు. అట్టి అరణ్యమంతా కదులుతుంది ఆయన స్వరం విని. కానీ ఈ లోకములో మనుష్యుడు మాత్రము ప్రభు స్వరమును వినలేక మరి దురద చెవులు కలిగిన వారై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. వీరి హృదయములు మాత్రము ఏ మాత్రము కదలవు. ఇవి కరుడు కట్టినవి, గాఢాంధకారముతో నిండిపోయినవి, చలనము లేనివి అని దేవుని వాక్యం ద్వారానే సెలవిస్తున్నారు. మరి అట్టి వారిలో మరి దేవుని యొక్క బిడ్డలు అనబడి క్రీస్తు నామమున క్రీస్తు మార్గములో నడుస్తున్న విశ్వాసులు ఉన్నారా లేదా అని ఆత్మ పరిశీలన కూడా అవసరం. అట్టి వారిలో మనం ఉన్నట్లయితే ఏ దినము నుండి అయినా సరే ఆయన స్వరం విని ప్రభువు నందు కదులుదాం. మరి అందరం తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, నీవిచ్చినటువంటి గొప్ప దినమును బట్టి, ఈ నూతనమైన దినమున నీ బిడ్డలను సజీవ లెక్కలో ఉంచి నీ మాటలు వినడానికి కావలసిన చెవులను మీరు ఇచ్చినందుకు, గ్రహించగలిగిన హృదయమును మీరు ఇచ్చినందుకై కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ, ఛానల్ వీక్షించుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ పాదముల దగ్గర మీ చేతులకే నేను అప్పగించుకుంటున్నాను. నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని మీ పాదముల దగ్గర ధూళిని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.